వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈనాడు పత్రిక ద్వారా రామోజీరావు సమాజ హితం కోసం పాటుపడ్డారన్న చంద్రబాబు నాయుడు జీవితాంతం విలువలు కట్టుబడి బతికారని వెల్లడి. రామోజీరావు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీవితంలో ఎప్పుడూ రాజీ పడొద్దని చెప్పారని వెల్లడి. అమరావతి నిర్మాణానికి 10 కోట్ల విరాళం ప్రకటించిన రామోజీరావు తనయుడు కిరణ్ ప్రజలకు ఆపద వస్తే అండగా నిలిచేవారని ఉద్ఘాటన. విజయవాడలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్కరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా సమాజ హితం కోసం పాటుపడ్డారని తెలిపారు. జిల్లా ఎడిషన్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. నటులు, జర్నలిస్టులు, కళాకారులకు జీవితం ఇచ్చారని కొనియాడారు. రామోజీరావు నీతి, నిజాయితీ అనే విలువలకు కట్టుబడి బతికారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడల్లా నేనున్నానంటూ ముందుకొచ్చి పోరాడారు. పదవులు ఉంటేనే ప్రజాసేవ చేస్తారని అనుకుంటాం, కానీ రామోజీరావు పదవులు లేకపోయినా ప్రజలకు సేవలు అందజేశారు. నాడు 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు అని అందరూ అనుకుంటున్న సమయంలో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజీరావుది. ఆ తర్వాత ఆగస్టులో సంక్షోభం వస్తే అప్పుడు కూడా ప్రజల కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయనను ఇబ్బంది పెట్టాలని మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో విధాలుగా హింసించారు. ఆ సమయంలో రామోజీరావు ఒకటే మాట అన్నారు, ఇవి నేను సంపాదించిన ఆస్తులు, నేను ప్రజల కోసం పోరాడుతాను. అవసరమైతే ఆస్తులు పోయినా పర్వాలేదు, కానీ పోరాటం మాత్రం ఆపను, రాజీ పడను అని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు ఉంటే చాలా మంది భయపడిపోతాం, కానీ భయం అనేది తెలియని వ్యక్తి రామోజీరావు. 86 ఏళ్ల వయసులోనూ బెడ్పై ఉండి కూడా ప్రజలకు న్యాయం జరగాలని ముందుకొచ్చిన వ్యక్తి రామోజీరావు అని ఆయన అన్నారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ఏ రంగం తీసినా మీరు చూస్తే, వ్యాపారాలు చేసినా, సినీ రంగం చూసినా, సేవా రంగం చూసినా, పత్రికా రంగంలో చూసినా ఆయనకు ఆయనే సాటి. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి. బీడీ గోయంక గాని, యుద్ధ వీరు గాని, ఇలాంటి అవార్డ్స్ అన్ని వచ్చాయి. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని, సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క ఇప్పటికి మనం చూస్తే 1962లో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు. అంటే 62 సంవత్సరాల కంటే ముందు పెట్టాడు. ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి, కానీ ఈ రోజుటికి ఎప్పటికీ మార్గదర్శిని దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు. ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో, పెట్టుబడి పెడతారో, వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని, నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని క్రైసిస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా, పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం, ఆయన క్రెడిబిలిటీ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు సంస్కరణ కార్యక్రమంలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ దశలో ఆయన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టినా ఎంతైనా నలిగిపోతాను, కానీ ఓ జర్నలిస్టుగా రాజీ పడను అని పోరాడిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. అలా పోరాడాలంటే ఎంతో సాహసం ఉండాలని కీర్తించారు. ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు సంస్కరణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రామోజీరావు గురించి అందరూ చెప్పిన దానికంటే తన అనుభవంలో రామోజీరావు గురించి ఎంతో తెలుసుకున్నానని వెల్లడించారు. రామోజీరావు సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆయనతో తనకు పరిచయం లేదని తెలిపారు. రాజకీయాలకు ప్రవేశించిన తొలి నెలల్లో 2008లో మొట్టమొదటిసారిగా రామోజీరావును కలిశానని వెల్లడించారు. రామోజీరావు మాట్లాడే విధానం చాలా నిక్కచ్చగా ఉండేది. ఆయన
ప్రజల పక్షపాతి అని అర్థమైంది. ఆయన మాట్లాడుతున్నంతసేపు నా మదిలో ఒకటే ఆలోచన, పాత్రికేయ విలువలను కాపాడటానికి ఆయన ఉన్నారని అర్థమైంది. ఆయన నాతో మాట్లాడినంతసేపు ప్రజా సంక్షేమం కోణంలోనే చర్చ జరిగింది. 2019లో ఒకసారి లంచ్కు ఆహ్వానించారు. ఆ సందర్భంగా దేశ పత్రికలు, పత్రికా స్వేచ్ఛ గురించి, తాను ఎప్పుడూ రాజీ పడకపోవడం గురించి చెప్పారు. అంతేకాదు తనకు పరిచయస్తులు గాని, స్నేహితులు గాని, ఇంకెవరి పట్లైనా గాని ప్రజా ప్రయోజనాల కోణం నుంచి చూస్తే ఆయన వైఖరి చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. లంచ్ తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే పత్రికా స్వేచ్ఛ అనేది ఈ దేశానికి ఎంతో అవసరమో అర్థమైందని పవన్ వ్యాఖ్యానించారు. ఒక పేపర్ ఒకటే నడపటం చాలా కష్టసాధ్యమైంది. కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాలర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. అలాంటి మహానుభావుడు సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది దాకా ఎగ్జిబిషన్లో 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అది ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతలు ఎలా ఉంది అనేది. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉంటుంది, ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జటిలమైంది, చాలా కష్టమైంది. పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ, స్టూడియోస్ కానీ, హోటలియర్గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు. కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోజీరావు గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్. ఇందాక కొల్లూరు పార్థసారథి గారు చెప్పిన, ఇందాక అమరావతి నుంచి నాయా ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ, పార్థసారథి గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం పెట్టాలని. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఒక జర్నలిస్ట్ గా ఉండటం వేరు, ఒక పత్రిక అధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాన్నంతా బెదిరించినా కానీ, ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం. కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవును, ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టి అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో హి వెంట్ అహెడ్ అండ్ అప్హోల్డ్ ది జర్నలిస్టిక్ వాల్యూస్. నవ్యాంధ్ర రాజధానికి పత్రికా రంగం దిగ్గజం రామోజీరావు అమరావతి పేరును సూచించారని ఆయన కుమారుడు కిరణ్ తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం తాము 10 కోట్ల విరాళం అందజేస్తున్నామని ప్రకటించారు. అమరావతి దేశంలోని గొప్ప నగరంగా వర్ధిల్లాలని కిరణ్ ఆకాంక్షించారు. పత్రికా రంగ దిగ్గజం రామోజీరావు సంస్కరణ కార్యక్రమంలో ఆయన కుమారుడు కిరణ్ కూడా పాల్గొన్నారు. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నాన్నగారి సంస్కరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారని వారు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారని, ఎక్కడా విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు. నాన్నగారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నామని కిరణ్ స్పష్టం చేశారు. నాడు ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు సూచించారని, తాజాగా అమరావతి నిర్మాణం కోసం తాము 10 కోట్ల విరాళం అందజేస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా వర్ధిల్లాలి అని కిరణ్ ఆకాంక్షించారు. Every great institution is the lengthened shadow of a legendary personality. Eenadu and other Ramoji Group institutions are also such a lengthened shadow of the legendary personality Sri Ramoji Rao Garu. He is a strong crusader for values in public life and people welfare throughout his life. My father never clamored for publicity. His one desire was to see the development of an iconic Amaravati and an ever-progressing India. All of us in the family
will forever strive to continue his efforts. In the last 5 decades or more, he risked everything to correct the wrongs being wrought on the people. Whenever calamity struck in any part of the country, he was at the forefront in initiating relief measures for the affected. Navyandra Rashtra Rajdhaniga Amaravati పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. పాత్రికేయ సినీ రంగంలో దిగ్గజ స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పేర్కొన్నారు. విజయవాడ అనుమూల గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రామోజీరావు సంస్కరణ సభకు కీరవాణి తన సోదరుడు రాజమౌళితో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కీరవాణి ప్రసంగిస్తూ మహోన్నతమైన వ్యక్తిత్వానికి రామోజీరావు ప్రతీక అని కొనియాడారు. ఆయనలో ఒక్కరోజు జీవించగలిగిన చాలు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. రామోజీరావు సంగీత దర్శకుడు తనకు జన్మనిచ్చారని, ఉషాకిరణ్ మూవీస్ లో మనసు మమత చిత్రంతో సంగీత దర్శకుడు తన ప్రస్థానం మొదలైందని కీరవాణి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మద్యపాన వ్యతిరేక ఉద్యమంకి ఆయన వంతు కంట్రిబ్యూషన్ గా ఆయన రకరకాల ఆర్టిస్టులతో, ఉద్యమకారులతో, రచయితలతో, సంగీత దర్శకులతో, గాయనీ గాయకులతో ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పాటలు రికార్డ్ చేసి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారండి. నన్ను కూడా రమ్మని ఒక పాట రికార్డ్ చేయమన్నారు. నేను అన్నాను, సార్ నేను మెడ్రాస్ వెళ్ళి 4 రకాల ట్యూన్లు నేను మీకు చేసి పంపిస్తానని అన్నాను. ఆయన కోసం చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉండగా నాతో అన్న మాటలు ఏంటంటే, వద్దండి ఒకే ఒక ట్యూన్ చేసి పంపండి, నేను మీకు దీనికి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, అభ్యర్థించేవాడికి ఆప్షన్స్ ఉండవు, అలా చేయకూడదు, ధర్మం కాదు అన్నారు. ఆ మొక్క ఆయన నాతో చెప్పడానికి 2 నిమిషాలు వెచ్చించాల్సిన పని లేదు, ఆయనకేమి లాభం లేదు. అంతటి మహోన్నత వ్యక్తి ఆయన. ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే, మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు. ఆయనే ఆపారు ఆయన. అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించినా ఆయనలాగే మరణించాలి. ఆయన ఫోటో మా పూజ గదిలో ఉంటుందండి. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది బ్రతికినంత వరకు. ధన్యవాదాలు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్కరణ సభకు సీనియర్ సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన అనేక రంగాల్లో రాణించారని పేర్కొన్నారు. రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి సినీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఎంతో మంది చిన్న నటులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని మురళీమోహన్ వెల్లడించారు. సమాజాన్ని జాగృతం చేసేలా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా సినిమాలు తీయాలని ఆయన ఎప్పుడు అంటుండేవారని గుర్తు చేశారు. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది 100కి 100 పాళ్ళు రుజువు చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా, ఉద్యోగ నిమిత్తం కొన్ని రోజులు ఉద్యోగాలు చేసినా, తన ఊహలకి, తన ఆశయాలకి వ్యాపార రంగంలో దిగాలి, పత్రికా రంగంలోకి దిగాలి అని చెప్పి, మీడియా రంగంలోకి రావాలి అని చెప్పి ఆయన రావటం, ఆర్థిక బిజినెస్ లో కూడా రావాలి అని చెప్పి మార్గదర్శి లాంటి ఒక అద్భుతమైన సంస్థ నిర్మించడం, ఎన్నో ప్రభుత్వ బ్యాంకులు కూడా దివాళా తీసిన ఈ రోజుల్లో గత 50 సంవత్సరాలుగా
అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న మార్గదర్శిని కొంతమంది ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరి వల్ల కూడా కాలేదు అని చెప్పి, అలాంటి నీతిగా నిజాయితీగా ఉండే సంస్థలు ఎప్పటికైనా గట్టిగా నిలబడతాయని కూడా నేను తెలియజేస్తూ, మరి అలాంటి వ్యక్తి సినిమా రంగంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు. డిస్ట్రిబ్యూటర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ ఆయనకున్న శక్తి సామర్థ్యాలకి పెద్ద పెద్ద హీరోలందరినీ బుక్ చేసి అతిపెద్ద బడ్జెట్లో కూడా సినిమాలు తీయగలడు. కానీ ఆయన ఒక్కటే ఆలోచించాడు, పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళటం కాదు, కొత్త వాళ్ళతోటి చిన్న వాళ్ళతోటి సినిమాలు తీసి సమాజానికి పనికొచ్చే, సమాజాన్ని మేల్కొల్పే లాంటి చిత్రాలు తీయాలని చెప్పి అద్భుతమైన చిత్రాలు నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అలా తెలుగు భాష గురించి, తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో సంకరమైపోతోంది, మన తెలుగు భాషను చక్కగా నిలబెట్టుకోవాలి అని చెప్పి తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా ఈనాడు పేపర్తో పాటు అన్నదాత ప్రతి ఆదివారం నాడు కూడా రైతు సమస్యల్ని, పంటలు ఎలా పండించాలి, పంటలకు వచ్చే రోగాల్ని ఎలా చేయాలి అనేది ఆయనే స్వహస్తాలతో ప్రతిదీ కూడా రాసేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న శాకాంబరి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో రామారావు సంబంధిత అధికారులకు, అర్చకులకు సూచించారు. శాకాంబరి ఉత్సవాల నిర్వహణలో గతంలో ఎదురైన ఇబ్బందులను సైతం పరిగణలోకి తీసుకుని మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించాలని ఆయన సూచించారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. రైతులు, వ్యాపారులు, ప్రజలు తమకు తోచిన విధంగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అమ్మవారికి సమర్పించాలన్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు భక్తులు సహకరించాలని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని కల్పిస్తూ శాకాంబరి ఉత్సవాలను అత్యంత భక్తి ప్రవర్తనలతో నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాలు వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరపని లేకుండా వర్షం కురుస్తుంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షం కురుస్తుంది. గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కుర్మానాథ్ వివరించారు. శుక్రవారం మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని యువత దేశ విదేశాలకు ఉద్యోగాలకే వెళ్లాలనే ఆలోచన మార్చుకొని ఇక్కడే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి కల్పించుకుని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్ యువతను కోరారు. అలాగే ప్రతి నెల జిల్లా స్థాయిలో ఎంఎస్ఎంఈల సమస్యల పరిష్కారానికే గ్రీవియన్స్ డేను నిర్వహిస్తామని, 3 నెలలకోసారి మంత్రి స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను రివ్యూ చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రివర్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, వి రామ్నాథ్, ఆర్ఈఆర్ఏ చైర్మన్, రమేష్ గ్రూప్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్ర యువత వారి విశేష సేవలను వివిధ రంగాలలో అందిస్తున్నారని, యువత మన రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపిస్తే అవసరమైన మౌలిక సదుపాయాలు, సంబంధిత అనుమతులన్నీ త్వరితగతిన ప్రభుత్వం నుండి అందిస్తామని తెలియజేశారు. ప్రపంచ దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు కూడా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ వారిని దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారని చెప్పారు. ఏపీ ఐఏఎస్ ద్వారా స్థానిక వనరులు బట్టి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, యువ పారిశ్రామికవేత్తలు ప్రపంచానికి ఏమి అవసరమో అధ్యయనం చేసి అటువంటి ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లను నెలకొల్పాలని పేర్కొన్నారు. It's time for us to rethink on rebuilding the Andhra Pradesh.
because the last 20 years, we are more on service-based industries. Likewise, we have built engineering colleges, we have built strength for engineers like computer science or mechanical or electronic, give it, you name it. We are the strongest force in the entire world in terms of service industries. We have made our young minds stronger in giving the best service in all over the world. We see the CVOs or big leaders in big organizations like Google, Microsoft, or any other IT or mechanical or any industry. We have the Telugu boys excelling in a better way. We should give them a big applause. Now that we are very strong in the service base, we should rethink on rebuilding our industry side as well. Because every village, every household has got one youngster in abroad. Because you see that in Andhra Pradesh, especially in Andhra Pradesh, every house has got a relation who is staying in US or UK or any part of the country. But we don't have any MSME industrialists from the village or in the household. We should rethink on building young entrepreneurs, because Andhra as such, we have good sources of funding and our asset values are very good, and we only need a platform to establish our MSME, any industry. It could be MSME or a large scale industry. But now that we are in a pace where we have a more scope on MSME industries, that I believe, because there are a lot of people, youngsters, who want to establish industry, but they don't have a right idea of keeping an industry. So that's where we need to focus. We need to build a proper infrastructure where they can just guide them and place them in an industry who could employ hundreds of people in their industry. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని, పోలీస్ అకాడమీ, గ్రే హౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చిన పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ఈ నెల 12 రోజుల పాటు చాలా అంశాలపై పరిశీలన చేశానని, గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని, నేషనల్ క్రైమ్ రికార్డులో ఏపీని 3వ స్థానంలోకి తెచ్చారని ఆమె సందర్భంగా మండిపడ్డారు. మంత్రి డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ, నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్ల పోలీస్ శాఖకు రావాలని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు 0 నుంచి తాము పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి అనిత తెలిపారు. 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పేపర్ పెన్ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వైసీపీ ప్రభుత్వంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని, వాళ్ళు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారు, రాష్ట్రంలో గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదని, గతంలో సిఐడి ఎలా పనిచేసిందో అందరూ చూశారని అన్నారు. మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని, అందరం కలిసికట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తామని ఆమె అన్నారు. లాస్ట్ 5 years కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది. కంప్లీట్ గా ఏ రోజైనా పోలీసు వాళ్ళని మనం కాపలాలు పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ చేత పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి, పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈ రోజు మా ఎదురుగా ఇన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడే మేమందరం కూడా డీసీపీ గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట. ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు, గ్రే హౌండ్స్ అకాడమీ లేదు. గ్రే హౌండ్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ 5 years లో కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రే హౌండ్స్ ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. అది పక్కన పెట్టండి, ఈవెన్ పోలీస్ అకాడమీ
ఇంతకు ముందు మన హైదరాబాద్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు. అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు గాంజా కానీ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను, డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 years నాకు కావాలి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ, అదేవిధంగా గాంజాయి కేసులు కానీ, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ, ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ 3లోనో 4లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి. అట్ ద సేమ్ టైం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు, ఎస్పీ ఆఫీసెస్ లేవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈనాడు పత్రిక ద్వారా రామోజీరావు సమాజ హితం కోసం పాటుపడ్డారన్న చంద్రబాబు నాయుడు, జీవితాంతం విలువలు కట్టుబడి బతికారని వెల్లడి. రామోజీరావు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జీవితంలో ఎప్పుడూ రాజీ పడొద్దని చెప్పారని వెల్లడి. అమరావతి నిర్మాణానికి 10 కోట్ల విరాళం ప్రకటించిన రామోజీరావు తనయుడు కిరణ్, ప్రజలకు ఆపద వస్తే అండగా నిలిచేవారని ఉద్ఘాటన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.